లేఖన పరిశోధన తరగతికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ దేవాది దేవుని నామమును స్తుతిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ నేరుగా వాక్య భాగంలోనికి వెళదాము రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచన భాగంలో వ్రాయబడిన సంగతిని మనం ఒకసారి చదువుకుందాం, ధ్యానం చేద్దాం. మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. చదవబడిన లేఖన భాగము ఆ త్రియేక దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. అపోస్తుడైన పౌలు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. కొలస్సీలకు వ్రాసిన పత్రికలో అనేకమైన సంగతులను పౌలు భక్తుడు తెలియజేస్తూ మరి చివరిన ఆయన మాట్లాడుతున్న విషయం ఏమై ఉన్నదంటే, పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెబుతూ ఉన్నాడు. పరిచర్యలో జాగ్రత్తలు అని ఎవరికి చెప్తున్నాడు అనంటే అర్కిప్పు. ఈ అర్కిప్పు అనబడిన వ్యక్తి ఎవరు అనంటే ఈయన దైవ సేవకుడు అయితే కాదు, ఒక విశ్వాసి, దేవుని పనిలో నమ్మకమైన పనిముట్టు, కేవలము విశ్వాసిగా ఎదుగుతున్నవాడు. దైవ సేవకుడు అనబడిన అపోస్తులుడు అనబడిన పౌలుకు చాలా నమ్మకమైన వాడు, చాలా నమ్మకస్తుడు. కాబట్టి ప్రేమిన వారలారా, అర్కిప్పు ఏ నమ్మకమునైతే నిలబెట్టుకున్నాడో ఆ నమ్మకమును బట్టి అపోస్తులుడైన పౌలు తనకు ఒక బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడు. ఏమి బాధ్యత అనంటే, పరిచర్యలో నమ్మకముగా జరిగించుటకు తనకు ఏ విధంగా నడవాలో ఈ బాధ్యతలను తెలియజేయండి అని ఓ మాటను సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాడు అనేక మంది దైవ సేవకులుగా పరిశుద్ధాత్మ వరములను పొందుకున్న వారుగా, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తున్న వారుగా కనబడుతున్న అనేక మంది వ్యక్తులు దేవుని పని విషయంలో నిర్లక్ష్య ధోరణి కనబడుతుంది. ప్రేమిన వారలారా, 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచన భాగములో పరిచర్య విషయములో, యాజకులుగా ఉండే విషయములో భక్తుడు తెలియజేస్తున్నాడు. ఏంటిదంటే, శ్రద్ధ కలిగి పనిని జరిగించాలి అని చెప్పాడు. శ్రద్ధ కలిగి పని జరిగించాలి. అశ్రద్ధ అనేది దేవుని పనిలో పనికిరాదు. అశ్రద్ధ అనేది దేవుని పనిలో పని చెయ్యదు. అశ్రద్ధ అనేది చాలా ప్రమాదకరమైనదని భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఎవరైతే అశ్రద్ధగా ఉంటారో దినవృత్తాంతములు 29:11 చెప్పాడు, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనక మీరు అశ్రద్ధ చేయకూడి. పని విషయమై అశ్రద్ధ చేయకండి అన్నాడు. అది ఏ పని అనంటే, ధూపము వేయుట కావచ్చు, పరిచర్య చేయుట కావచ్చు, ఇంకా దేవుని పనిముట్లుగా వాడబడే విషయములు కావచ్చు. ఏదైనాను సరే అశ్రద్ధ అనేది దేవుని దృష్టిలో చాలా నేరం, దేవుని దృష్టిలో చాలా శాపము. నీకు అప్పగింపబడిన పనిని నమ్మకముగా చేయండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనేక పర్యాయాలు. ఆ నమ్మకము ఎలాంటిదనంటే, ప్రియమైన వారలారా, ఎలాంటి నమ్మకము అనంటే, దేవుడు సహితము నీ పైన నమ్మకం పెట్టుకొని నీకు ఒక పని అప్పగిస్తే, అపోస్తులుడు అనబడిన వాళ్ళు కావచ్చు, నీ పైన నాయకులు కావచ్చు, నీకిచ్చిన పనిని నమ్మకముగా నెరవేర్చగలిగినంతటి సామర్థ్యమును, సమర్థతను, నమ్మకాన్ని కలిగి ఉండాలి ముందు. అనగా విశ్వాసులు అనబడిన మనము, విశ్వాసులు అనబడిన వ్యక్తులు ఎవరైనాను వాళ్ళందరూ దైవ సేవకునికి నమ్మకమైన వారుగా, నమ్మకమైన పనిముట్లుగా పేరు తెచ్చుకోవాలి, నమ్మకమైన వారుగా గుర్తింపబడాలి. నేను సేవకుని కాదు కదా, నా బాధ్యతను నేను ఎందుకు నిర్వర్తించాలి? సేవకులే, యాజకులే, పాస్టర్సే, దైవ సేవకులు మాత్రమే పని చేయాలి, దేవుని భారాన్ని భరించాలి, పరిచర్య ధర్మమును జరిగించాలి అని విశ్వాసులు అనుకున్నంత కాలము దేవుని పరిచర్య ముందుకు కొనసాగదు. నీవు విశ్వాసి వైతివా, నీ పైన నాయకుడుగా ఉన్నవానికి చాలా నమ్మకమైన వ్యక్తిగా నీవు గుర్తింపబడాలి. నమ్మకమైన వ్యక్తులుగా నీవు పేరు తెచ్చుకోవాలి. ఈ నమ్మకము ఎలాంటిదనంటే, నిన్ను యోధుడుగా గుర్తించాలి నీ సేవకుడు.
అరికిప్పుతో అపోస్తుడైన పౌలు అంటాడు, యోగ్యుడు అలాగే యోధుడు. ఫిలోమోను పత్రికలో 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, యోగ్యుడు అనబడిన వాడు, యోగ్యతను సంపాదించిన వాడు అరికిప్ప. యోగ్యతను సంపాదించిన వాడు అరికిప్ప. ప్రియులరా, యోగ్యతను సంపాదించగలిగిన వాడై ఉండాలి. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అరికిప్పునకును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పిరు ఆయనదన్నాడు. తోడి యోధుడు, ఒక జత పనివాడుగా పేరు తెచ్చుకుంటున్నాడు. ఏమి సేవకుడు కాదు, బలమైన విశ్వాసి. సంఘములో బలమైన విశ్వాసులు కావలసిన అవసరం ఉన్నది. సంఘములో యోధులుగా పేరు తెచ్చుకోగలిగిన వారు లేవవలసిన అవసరం ఉన్నది. ప్రియమైన వారలారా, నీకు అప్పగింపబడిన బాధ్యత ఏమై ఉన్నదో గుర్తించావా? నీ సంఘములో ఆ బాధ్యతను నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా? నీకు అప్పగింపబడిన బాధ్యతను వేరొకరికి వెళ్ళలేదు. ఆ బాధ్యత నీ ద్వారా వచ్చింది, అది నీకు మాత్రమే అప్పగింపబడ్డది. అంటే నీవు ఎంత స్పెషల్, ఎంత అదృష్టవంతుడవో, ఎంత అదృష్టవంతురాలువో గుర్తించాలి. బాధ్యతను మరిచిన వారైతే దేవుని రక్షణలో సంపూర్ణంగా ఎదిగిన వారు కూడా కాలేకపోతారు. రేపు న్యాయపీఠం ఎదుట సిగ్గుపడవలసిన అవసరం ఏర్పడుతుంది. ప్రియులారా, మనలను దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకొని మనల్ని కొనుక్కొని తన వారసులుగా చేసుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, నా కుమారులారా, నా పిల్లలారా, నా వారసులారా అని ఆయన పేరు తెచ్చుకో ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. యాజకులైన రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను గుర్తిస్తూ ఉన్నాడు. కానీ మనమే యాజక ధర్మాన్ని చేయలేకపోతున్నాం. సేవకులు మాత్రమే చెయ్యాలి అని ఒక నిర్ణయానికి సంఘస్థులు ఎందుకు వస్తున్నారంటే, వాళ్ళు బోధిస్తున్నారు, మేము బోధించలేము, మాకు రాదు అని. ప్రియులారా, బోధించగలిగిన వారే సేవకులుగా. బోధించాలనే మైండ్ను ముందు, కాన్సెప్ట్ను ముందు తొలగించుకోవాలి విశ్వాసులు. నేను కూడా ఇలా ప్రసంగం చేయాలి, నేను కూడా ఇలా బోధించచ్చు, అనేకులను పురుకొలుపాలి అనే మైండ్ నుండి బయటికి రావాలి. ఎందుకనంటే బోధించాలనే తపన కంటే నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉండాలి. బోధించాలనే మైండ్ సెట్ను మానుకొని ఇంకా నేర్చుకోవాలి, నా సేవకుని పోలి నడవాలి, నా సేవకుని దగ్గర మంచి పాఠాలను నేర్చుకోవాలి అనే గుర్తింపులోనికి రావాలి. ప్రియులారా, మనకు సమయము సంకుచితముగా ఉన్నది. ఎన్నో విషయాలను నేర్చుకొని అటు తర్వాత మనం ధ్యానించి ఆ తరువాత ప్రియులారా పనిని జరిగించాలి. ప్రియులారా, నమ్మకమైన యోధుడుగా ఇస్కరియోతును సర్వోన్నతమైన దేవుడు యేసునాథుడు తన శిష్యుల బృందముల్లో ఒక్కనిగా చేర్చుకున్నాడు. కానీ దేవుని అప్పగించి దేవునికే ద్రోహం చేయగలిగిన వాడయ్యాడు. కానీ జతపనిగా వాడుగా పేరు తెచ్చుకున్నాడు. జతపని వాడుగా పేరు ఉన్నప్పటికీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని వారయ్యా. ఈనాడు దేవునికి జతపని వారుగా ఉండవలసిన అవసరత ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 3వ వచన భాగములో అకుల ప్రిస్కిలను గురించి అపోస్తుడైన పౌలు చాలా దర్జాగా తెలియజేస్తున్నాడు. నా జతపని వారగు అకుల ప్రిస్కిల్లా అని అన్నాడు. చూడండి ఒకసారి, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచన భాగములో తెలియజేయబడుతుంది. 3వ వచనములో ఎంత చక్కగా ఆయన నేర్పిస్తున్నాడనంటే, క్రీస్తు యేసునందు నా జతపని వారులైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి అన్నాడు. నా జతపని వారు. ప్రియులారా, ఎక్కడ ఉన్న అపోస్తుల చేతి నీడలో ఎదుగుతూ మంచి చక్కటి పరిచర్య చేయగలిగిన వారయ్యారు. వీళ్ళేమి సేవకులు కాదు, విశ్వాసులే. వీళ్ళింట ఒక సంఘం నడుస్తుంది, అయినను మా ఇంట్లో జరుగుతున్న సంఘానికి మేమే సహకారులము కదా అని నిర్లక్ష్య ధోరణి లేదు అని అక్కడే పాతుకుపోయి లేరు. వాళ్ళు డెవలప్ అవుతూ అపోస్తుల వెంట వెళుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళకు కుటుంబం ఉన్నది, బాధ్యత ఉన్నది, భారం ఉన్నది, అన్ని ఉన్నప్పటికీ వారి మీద దేవుడు పెట్టుకున్న పరిచర్య కావచ్చు, వారి నాయకుడు పెట్టుకున్న ఒక నమ్మకము కావచ్చు, దానిని నిలబెడుతూ వస్తూ ఉన్నారు. మనము మన సంఘములో కొందరైన బాధ్యత పరులు అవసరం, బాధ్యతను నిర్వర్తించగలిగిన వారు అవసరం. లేదంటే పరిచర్య ముందుకు కొనసాగదు. పరిచర్యలో సహకారులు కావాలి. వాళ్ళు సేవకులే అయి ఉండాల్సిన అవసరం లేదు. విశ్వాసులే గాని సహకారులు కావాలి. విశ్వాసులే గాని జతపని వారులుగా పేరు తెచ్చుకోవాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించడానికి అవకాశం ఉన్నది. ప్రియులారా, పరిచర్య ధర్మములో
మన వంతు బాధ్యత మనం వహించాలి. మన వంతు బాధ్యతను మనము భుజాన మోయాల్సిన అవసరం ఉన్నది. దేవుని సన్నిధానములో మన బాధ్యతలను మనం నిర్వర్తిస్తూ ఉంటే రేపు ఇంకా గొప్ప బాధ్యతను దేవుడు అప్పగిస్తాడు. రేపు దేవుడు ఇంకొక గొప్ప భాగ్యమును మనకు అప్పగించడానికి అవకాశం ఉన్నది. ప్రియులారా, మనము సేవకులతో పాటు జత పని వారంగా ఎప్పుడైతే పేరు తెచ్చుకుంటామో అప్పుడు దేవుని చేతనే ఆశీర్వాదాలు పొందుతూ న్యాయపీఠం ఎదుట నిందారహితులం అవుతాము. మంచి పనిముట్లుగా ఉంటాము. మనకు రావలసిన బహుమానాలను ఆ త్రియేక దేవుడు మనకు తప్పకుండా అప్పగిస్తాడు. మనము ఆ బాధ్యతను భుజాన మోద్దాం. ఇంకెన్నో సంగతులు ఉన్నాయి, కానీ ఇంట్రడక్షన్ తో మనము అనేక సంగతులను ధ్యానం చేస్తూ ముందుకు కొనసాగినట్లయితే ఆ త్రియేక దేవుడు మనందరినీ ఆశీర్వదించి మనలను కూడా జతపను వారుగా ఉంచుకునేటట్లుగా ఆయన చేస్తాడు. ముందు మనలో ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి నీ పైన సేవకునికి నీ మీద నమ్మకము కలిగించేంతటి ఆసక్తి. ప్రతి పనిలో ముందుకు నేను వస్తాను అని ఆసక్తితో ముందుకు నడవాలి. వారు తప్పకుండా గుర్తింపబడతారు. కానీ నన్ను గుర్తించట్లేదు, నన్ను గమనించట్లేదు, నాకు బాధ్యతలు ఇవ్వట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అనే కుచించకపోయిన మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు ఎన్నటికీ దేవునికి పని చేయలేరు, ఎన్నటికి పనికి రారు కూడా. వాళ్ళు పనికి రాని చెత్త. నన్ను గుర్తించాలి అనే మైండ్ పనికిరాని చెత్త. నా వంతు బాధ్యతను నువ్వు చెయ్యాలి అని అరకిప్పలాగా, అకుల ప్రిస్కిల్లలాగా తప్పకుండా యోధులై దేవుని పని జరిగించగలిగితే మనము ధన్యులమవుతాం. ప్రియులారా, ఈ ధన్యతను మనము భుజాన మోయడానికి మనము బాధ్యత పరులం కావాలి. అనేక సంగతులను మనము కలిసి మనము విచారణ చేద్దాం, నేర్చుకుందాం, సావధానంగా అంగీకరిద్దాం, దేవునికి అత్యంత సమీపస్థులం అవుదాం. అట్టి కృప త్రియేక దేవుడు మనందరికిచ్చి మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.